హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన వీడియోలో తులా రాశి వారి గురించి తెలుసుకుందాం. జూన్ 2వ తేదీన సోమవారం రోజున ఈ తులా రాశి వారికి జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలాగే వీరి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులా రాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని జన్మించినటువంటి వ్యక్తులని తులారాశికి చెందుతారు. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ఇక ముందుగా అయితే తులారాశి వ్యక్తులు మనం చూసుకున్నట్లయితే గనక వీరు ఏదైనా సరే చాలా స్ట్రాంగ్, అంటే ఏ కోరిక, ఏదైనా ఒక బలమైనటువంటి కోరిక మనసులో ఉందంటే గనక ఖచ్చితంగా అంతే బలంగా, అంతే ధైర్యంగా అయితే వీరు పోరాడుతూ ఉంటారు. చాలా ధైర్యవంతులు కూడా. అలానే వీరిలో చాలా పట్టుదల ఉన్నటువంటి వ్యక్తులు ఈ తులారాశి వారు. వీరి పట్టుదలతో ఏదైనా సాధించేటువంటి వ్యక్తులు. ఇక ఈ రాశిలో పుట్టినటువంటి వారికైతే ధైర్యంతో పాటు తెలివితేటలను అయితే అధికంగా కలిగి ఉంటారు. అత్యంత ఎక్కువ తెలివితేటలైతే వీరికైతే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటలు అయితే పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9618133998. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ రోజున అయితే ధైర్యం చాలా అయితే ఎక్కువగా ఉంటుంది. ఎవరికి కూడా అస్సలు వీరు భయపడరు. ఏ విషయానికి కూడా భయపడకుండా ఎంతటి సునామీ వచ్చినా సరే వీరు చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఏదైతే అదైందిలే అన్నట్లుగా ఉంటారు. కాకపోతే కొన్నిసార్లు వీరి మనసులో అయితే తీరని బాధ అయితే ఒకటి ఉంది. వీరి మనసు ప్రశాంతంగా నిలకడ ఒక చోట ఉండదు. ఎందుకో తెలియదు కానీ మనసు మాత్రం చాలా గజిబిజిగా ఉంటూ ఉంటుంది. ఏదో ఒక బాధ అనేది ఎప్పుడూ మనసులో దాచుకుంటారు. కానీ ఆ బాధ దేని గురించో వారికి కూడా స్పష్టత అనేది ఉండదు. అలాంటి ఒక బాధ కూడా తొలగిపోతుంది. ఇక ఈ రాశి వారికైతే ఈ సమయంలో అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే సరదాగా కుటుంబ సభ్యులతో గడిపేటటువంటి అవకాశం కూడా ఈ రోజునైతే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక చిన్ననాటి స్నేహితులను కలుసుకునే అవకాశాలు కూడా ఈ తులారాశి వారికి అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో ముఖ్యమైన చదువుని వీరైతే కొనసాగిస్తూ ఉంటారు. ఇక ఈ తులారాశి వారికి ప్రస్తుతం గోచారం అయితే చూసుకున్నట్లయితే గన ఈ రాశి వారి వ్యక్తులకైతే చాలా అద్భుతంగా ఉంది. కానీ తాము సొంత వ్యక్తులకి కొన్ని సమస్యలు అయితే వస్తాయి. అయితే సొంత వ్యక్తులకి సమస్యలు వస్తే వీరికి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు. ఎవరికి కష్టమైనా ఒకటే అనుకుంటూ ఉంటారు. తప్పుని తప్పు ఒప్పుకొని ఆ ఒప్పుని ధైర్యంగా ప్రశ్నించే ధైర్యాన్ని కలిగి ఉంటారు ఈ రాశివారు. తాము సొంత వ్యక్తులు అయినా సరే తప్పు చేస్తే ఎవరిని కూడా వదలరు. తప్పు చేసిన వారిని శిక్ష తప్పకుండా పడాలి అయితే అనుకుంటారు. ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులు జీవితంలో ఎన్ని సమస్యలు చూసినా చాలా నిజాయితీగా అయితే ఉంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా అవినీతి అడ్డదారిలో మాత్రం వెళ్ళరు. వారు కష్టపడి డబ్బే వారికి కావాలి అయితే వీరైతే కోరుకుంటారు. కష్టపడకుండా వచ్చింది ఏది తమకు వద్దని అనుకుంటారు. కానీ ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు. అలానే నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులు. ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ సమయంలో కష్టపడిన దానికంటే ప్రతిఫలం ఎక్కువ అయితే రాబోతుంది. కష్టపడిన దాని ప్రతిఫలం రావటమే కాకుండా వీరు ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నా సరే కానీ ధైర్యాన్ని కోల్పోరు. ఎన్ని సమస్యలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. ధైర్య సాహసాలు అనేవి వీరికి వెన్నతో పెట్టినటువంటి విద్య అని మనం చెప్పుకోవచ్చు.
బాధ్యతాయుతమైనటువంటి పనులను ఎక్కువగా అయితే తీసుకుంటారు. ఎంత కష్టం ఉన్నా ఒక పని ఎంత హార్డ్ వర్క్ అయినా సరే ఒక్కసారి చేయాలి అని డిసైడ్ అయితే మాత్రం 100% అయితే చేసైతే తీరుతారు. ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ప్రస్తుతమైతే గోచారం అనేది చాలా అద్భుతంగా నడుస్తుంది. గోచార ఫలితాలు అనేది ఈ విధంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారి వ్యక్తులకైతే ప్రస్తుతం గోచారం అనేది చూసుకున్నట్లయితే వీరికి గ్రహాలు అనుకూలంగా చూసుకున్న అన్ని విధాలుగా కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎవరైనా నూతన వ్యాపారం మొదలుపెట్టాలి అనుకున్నా, కొత్త ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకున్న ఏదైనా ఆఫర్ ఉన్నా కానీ దానిని చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నా సరే నిర్భయంగా దాన్ని చెయ్యవచ్చు. అలానే ఫ్యూచర్ ప్లానింగ్ల కోసం లీగల్‌గానే ప్రొసీడ్ అవ్వాలనుకుంటే లీగల్‌గానే మీరు ఇన్వెస్ట్ వంటివి చేసుకోవాలంటే మీరు ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు మంచి ఫలితాలైతే గ్రహచారాలని చాలా అద్భుతంగా ఉండడం వల్ల మీరు ఏ పని చేసినా అది ఖచ్చితంగా సాధిస్తారని చెప్పుకోవచ్చు. ఇంకా వ్యాపారం ఉన్న డబ్బు పరంగా మాత్రం అస్సలు మీరు మోసపోవద్దు అనుకుంటే మాత్రం మీరు డబ్బుని ఎవరికి కూడా మీరు ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా మాత్రం అస్సలు లీగల్‌గా, ఇల్లీగల్‌గా కూడా తెలియకుండా అవగాహన లేకుండా డబ్బుని ఇంకొకరికి ఇవ్వడం వంటివి చేయకూడదు. ఒక్కసారి జారిపోయిందంటే మళ్ళీ తిరిగి రావాలంటే చాలా కష్టం. కనుక ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా అంటే చాలా మంచి వ్యక్తులు. చాలా మంచి లక్షణాలను కలిగి ఉంటారు. కాబట్టి ఈ వ్యక్తులైతే ఈ రాశిలో పుట్టిన వారికి అయితే మరి ఎలాంటి వీరికైతే జూన్ 2వ తేదీన సోమవారం రోజున వీరికి ఎలాంటి పరిమాణాలు చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకుందాం. ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికైతే ఈ రోజున అయితే వీరికి పెట్టుబడులపై మంచి ప్రతిఫలం అనేది అందుకుంటారు. సమావేశంలో కీలక పాత్ర అయితే పోషిస్తారు. ఆర్థిక విషయంలో ఒక నిర్ణయానికైతే ఈ రోజునైతే మీరు వస్తారు. అంటే మంచి ఆలోచన నిర్ణయం అయితే ఈ రోజున అయితే ఈ తులారాశి వారైతే నిర్ణయం అయితే తీసుకుంటారు. అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి వారికైతే మీరు ఎప్పటి నుండో విలువైన వస్తువులు కొనాలి అనుకుంటున్నారో అలాంటి వస్తువునైతే ఈ సమయంలో అయితే కొనుగోలు చేసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇక 10 మందిలో మంచి పేరైతే తెచ్చుకుంటారు. ఇక మీ యొక్క సంకల్పం ఏదైతే అనుకున్నారో ఆ సంకల్పం అనేది ఈ సమయంలో అయితే నెరబోయే అవకాశాలైతే ఈ తులారాశి వారికైతే కనిపిస్తూ ఉన్నాయి. ఇక వేడుకలు ఆనందంగా కలిగిస్తాయి. సన్నిహితులతో ప్రయాణాలు, చర్చలు ఆనందంగా ఉంటాయి. ఆర్థిక విషయంలో అయితే మీ అంచనాలైతే ఫలిస్తాయి. బృంద కార్యక్రమంలో కీలక పాత్ర అయితే పోషిస్తారు. ఇక ఈ రోజునైతే బంధుమిత్రులతో ఉల్లాసంగా అయితే గడుపుతారు. ఇక పెద్దలను స్మరించుకుంటారు. ఆర్థిక విషయంలో పెద్దల సహకారం కూడా మీకు మంచిగా లభిస్తుంది. కనుక ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి మే 2వ తేదీన సోమవారం రోజున మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికైతే ఈరోజు గోచారం అనేది చాలా అద్భుతంగా ఉండబోతుందని మనం చెప్పుకోవచ్చు.